ఇటీవల వార్తల్లో కనిపించిన ఆసన్ కన్జర్వేషన్ రిజర్వ్ ఏ రాష్ట్రానికి చెందిన మొదటి రామ్సర్ సైట్? ఉత్తరాఖండ్. భారతదేశంలోని అన్ని చిత్తడి నేలల పరిరక్షణ రిజర్వుల చుట్టూ 10 కిలోమీటర్ల మైనింగ్ బఫర్ జోన్ను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఉత్తరాఖండ్లోని ఆసన్ పరిరక్షణ రిజర్వుకు మొదటగా వర్తింపజేసిన బఫర్ను ఈ ఉత్తర్వు దేశవ్యాప్తంగా ఉన్న ఇలాంటి ఇతర రక్షిత చిత్తడి నేలకు కూడా విస్తరింపచేస్తారు. ఈ ఆసన్ పరిరక్షణ రిజర్వ్ ఉత్తరాఖండ్లోని మొట్టమొదటి రామ్సర్ సైట్. ఇది డెహ్రాడూన్లో ఆసన్ మరియు యమునా నదుల సంగమం వద్ద 444.4 హెక్టార్లో విస్తరించి ఉంది. ఇటీవల వార్తల్లో కనిపించిన ఆపరేషన్ త్రిశూల్ ప్రధానంగా దేనికి సంబంధించినది? భారతదేశం నుంచి పారిపోయిన నేరస్తులను తిరిగి తీసుకురావడం. ఆపరేషన్ త్రిశూల్ ప్రధానంగా విదేశాలకు పారిపోయిన భారతీయ పరారీలో ఉన్న నేరస్తులను మరియు కావలసిన నేరస్తులను గుర్తించి తిరిగి అప్పగించడానికి సంబంధించినది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం ఈ కార్యక్రమం 2019 నుంచి 36 దేశాలకు చెందిన 274 మంది పరారీలో ఉన్న వారిని విజయవంతంగా గుర్తించి తిరిగి తీసుకువచ్చింది. ఏ కమిటీ సిఫార్సులు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా IRDAI యొక్క స్థాపనకు దారితీశాయి? మల్హోత్రా కమిటీ. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా 2026లో తన వాటా బదిలీ నిబంధనలను సవరించింది. దీని యొక్క లక్ష్యం బీమా రంగంలో పారదర్శకత, నియంత్రణ, పర్యవేక్షణ మరియు కార్పొరేట్ పాలనను బలోపేతం చేయడం. మల్హోత్రా కమిటీ సిఫార్సుల ఆధారంగా ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా స్థాపించబడింది. RN మల్హోత్రా అధ్యక్షతన ఏర్పాటైన మల్హోత్రా కమిటీ బీమా రంగాన్ని ప్రైవేటు సంస్థలకు తెరవాలని మరియు ఒక స్వతంత్ర బీమా నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. భారతీయ అమెరికన్ సమాజం చేసిన సేవలను గుర్తించడానికి అమెరికా రాష్ట్ర గవర్నర్ ఆగస్టు 15వ తేదీని ఇండియా డేగా ప్రకటించారు. మసాచుసెట్స్ గవర్నర్ మౌరా హీలీ ఆగస్టు 15వ తేదీని అధికారికంగా ఇండియా డేగా ప్రకటించారు. భారతదేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముందు జారీ చేయబడిన ఈ రాష్ట్ర వ్యాప్త ప్రకటన ఆరోగ్య సంరక్షణ, వైద్యం, సైన్సు, టెక్నాలజీ, విద్య, వ్యాపారం మరియు ప్రజాసేవ వంటి కీలక రంగాల్లో భారతీయ అమెరికన్ సమాజం చేసిన అమూల్యమైన సేవలను లాంఛనంగా గుర్తిస్తుంది. టీ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. టీ బోర్డ్ ఆఫ్ ఇండియా 3 ఆగస్టు 2026న కుర్సియోంగ్లోని డార్జిలింగ్ టీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్లో నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఆమోదించిన వృత్తిపరమైన టీ టేస్టింగ్ కోర్సులను ప్రారంభించింది. టీ టేస్టింగ్లో నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని అభివృద్ధి చేయడం, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం మరియు వృత్తిపరమైన ధృవీకరణ ద్వారా భారతదేశ టీ పరిశ్రమను బలోపేతం చేయడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. ఇది వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది మరియు దీని యొక్క ప్రధాన కార్యాలయం కోల్కతాలో ఉంది. ఇటీవల వార్తల్లో కనిపించిన బోగ్దోయ్ నది ఏ నది యొక్క ప్రధాన దక్షిణపు ఉపనది? బ్రహ్మపుత్ర. ఇటీవల భారీ ఋతుపవన వర్షాల కారణంగా బోగ్దోయ్ నది పొంగిపొర్లి అస్సాంలోని జోర్హాట్ జిల్లాల్లో వరదలకు కారణమైంది. ఈ బోగ్దోయ్ నది బ్రహ్మపుత్ర నదికి దక్షిణపు ఒడ్డున ఉన్న ఒక ముఖ్యమైన ఉపనది. ఇది నాగకొండల్లో ఉద్భవించి అస్సాంలోని జోర్హాట్ జిల్లా గుండా నేరుగా ప్రవహించి బ్రహ్మపుత్ర నదిలో కలిసే ముందు
ధన్సిరి నదిలో కలుస్తుంది. కాలానుగుణ వరదల వల్ల తీవ్రంగా ప్రభావితమైన జిల్లాల్లో ఒకటైన జోరహాట్ ఈ నది ఒడ్డున ఉంది. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అన్ని చిత్తడి నేలల రిజర్వుల చుట్టూ మైనింగ్ కార్యకలాపాలు పరిమితం చేయబడిన కనీస బఫర్ జోన్ ఎంత ఉండాలి? 10 కిలోమీటర్ల వరకు. వాస్తవానికి ఆసన్ వెట్లాండ్ కన్జర్వేషన్ రిజర్వ్కు వర్తింపజేసిన 10 కిలోమీటర్ల వ్యాసార్థపు బఫర్ జోన్ సరైన చట్టబద్ధమైన అనుమతులు లేకుండా మైనింగ్ కార్యకలాపాలను పరిమితం చేస్తూ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వెట్లాండ్ కన్జర్వేషన్ రిజర్వులకు ఏకరీతిగా వర్తిస్తుందని భారత సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. భారతదేశపు మొట్టమొదటి పూర్తిస్థాయి టెలోమీర్ టు టెలోమీర్ కంది రిఫరెన్స్ జీనోమును ఏ సంస్థ అభివృద్ధి చేసింది? భారత వ్యవసాయ పరిశోధన మండలి ICAR. భారత వ్యవసాయ పరిశోధన మండలి భారతదేశ మొట్టమొదటి పూర్తిస్థాయి టెలోమీర్ టు టెలోమీర్ T2T కంది రిఫరెన్స్ జీనోమును అభివృద్ధి చేసింది. కందిని సాధారణంగా అర్హర్ లేదా తూర్ అని పిలుస్తారు. ఇది భారతదేశ మొట్టమొదటి పూర్తిస్థాయి T2T పప్పు ధాన్యపు పంట జీనోమ్. ఈ జీనోమ్ అధిక దిగుబడినిచ్చే, వాతావరణ మార్పులను తట్టుకునే మరియు పోషక విలువలు అధికంగా ఉన్న కంది రకాల అభివృద్ధికి తోడ్పడుతుంది. గుజరాత్లో ఇటీవల వెలుగులోకి వచ్చిన చండీపుర వైరస్ వ్యాప్తికి ప్రాథమిక వాహకం ఏ జీవి? ఫ్లెబోటోమైన్ ఇసుక ఈగ శాండ్ ఫ్లై. 2026 ఆగస్టు 3-4 తేదీల నాటికి గుజరాత్లో 35 నిర్ధారిత చండీపుర వైరస్ కేసులు మరియు 22 మంది పిల్లల మరణాలు నమోదయ్యాయి. ఈ చండీపుర వైరస్ అనేది ర్యాప్డోవిరిడే కుటుంబానికి చెందిన ఒక ఆర్బో వైరస్. ఇది ప్రధానంగా ఫ్లెబోటోమైన్ ఇసుక ఈగల కాటు ద్వారా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి ప్రధానంగా పిల్లలపై ప్రభావం చూపుతుంది. వర్షాకాలం మరియు వర్షాకాలం తరువాత కేసులు పెరుగుతాయి. కృత్రిమ మేధస్సు వాగ్దానం అనే శీర్షికతో ప్రపంచ అభివృద్ధి నివేదిక 2026ను ఏ సంస్థ విడుదల చేసింది? ప్రపంచ బ్యాంకు కృత్రిమ మేధస్సు వాగ్దానం అనే శీర్షికతో ప్రపంచ అభివృద్ధి నివేదిక 2026ను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం అధిక ఆదాయ దేశాల్లో 14.2% ఉద్యోగాలు జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆటోమేషన్కు గురయ్యే ప్రమాదం ఉండగా, అల్ప మరియు మధ్య ఆదాయ దేశాల్లో ఈ శాతం 4.5%గా ఉంది. ఇక అభివృద్ధి చెందుతున్న దేశాల్లో AI యొక్క గొప్ప సామర్థ్యం కార్మికులను తొలగించడంలో కాకుండా వారి ఉత్పాదకతను పెంచడంలో ఉందని ఇది నొక్కి చెబుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ప్రస్తుత గవర్నర్ ఎవరు? సంజయ్ మల్హోత్రా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ సంజయ్ మల్హోత్రా. ఆయన శక్తికాంత దాస్ తరువాత డిసెంబర్ 11, 2024న బాధ్యతలను స్వీకరించారు. ఇతని యొక్క పదవీ కాలం 3 సంవత్సరాలు. ఇతని యొక్క నేపథ్యం రాజస్థాన్ కేడర్కు చెందిన 1990 బ్యాచ్ IAS అధికారి. సంరక్షణను పునఃసృష్టించడం, వికసిత్ భారత్ 2047లో సంరక్షకులకు సాధికారత కల్పించే వ్యూహాలు అనే శీర్షికతో నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? నీతి ఆయోగ్ సంరక్షణను పునఃసృష్టించడం, వికసిత్ భారత్ 2047లో సంరక్షకులకు సాధికారత కల్పించే వ్యూహాలు అనగా రీఇమాజినింగ్ కేర్ స్ట్రాటజీస్ ఫర్ ఎంపవరింగ్ కేర్ గివర్స్ ఇన్ వికసిత్ భారత్ ఎట్ 2047 అనే పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక భారతదేశంలో ఒక వ్యవస్థాపకత, వృత్తిపరమైన అందుబాటులో ఉండే మరియు భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న సంరక్షణ వ్యవస్థను నిర్మించడానికి ఒక మార్గసూచిని అందిస్తుంది. థాడ్ అనేది ఏ దేశం అభివృద్ధి చేసిన అధునాతన బ్యాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ.
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. థర్డ్ అనగా టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్. ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అభివృద్ధి చేసిన ఒక అధునాతన బ్యాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ. ఈ థర్డ్ స్వల్ప, మధ్య మరియు పరిమిత మధ్యంతర శ్రేణి బ్యాలిస్టిక్ క్షిపణులను వాటి ప్రయాణపు చివరి దశలో అడ్డుకుంటుంది. ఇది భూమి వాతావరణం లోపల మరియు వెలుపల నుంచి దూసుకొచ్చే క్షిపణులను నాశనం చేయగలదు. రియల్ టైం వాయిస్ కాల్ నాణ్యత రేటింగ్లను క్రౌడ్ సోర్స్ చేయడానికి ఆగస్టు 2026లో ట్రాయ్ ఏ మొబైల్ అప్లికేషన్ను పునరుద్ధరించింది, మై కాల్. ఇటీవల టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అనగా ట్రాయ్ మై కాల్ మొబైల్ అప్లికేషన్ను నవీకరించింది. ఈ అప్గ్రేడ్ చేసిన యాప్ 3 ఆగస్టు 2026న ప్రారంభించబడింది. ఇది కాల్ ముగిసిన వెంటనే వాయిస్ కాల్ నాణ్యతను రేట్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. వినియోగదారులు 1-5 స్టార్ రేటింగ్లను ఇవ్వవచ్చు మరియు కాల్ డ్రాప్స్, ఎకో, ఆడియో ఆలస్యం మరియు వన్ వే ఆడియో వంటి సమస్యలను నివేదించవచ్చు. అంతర్జాతీయ సముద్ర గర్భ అథారిటీ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? కింగ్స్టన్, జమైకా. అంతర్జాతీయ సముద్ర గర్భ ప్రాధికార సంస్థ అనేది 1982 ఐక్యరాజ్య సమితి సముద్ర చట్టంపై ఒప్పందం కింద స్థాపించబడిన ఒక స్వయం ప్రతిపత్తి గల అంతర్జాతీయ సంస్థ. దీని యొక్క ప్రధాన కార్యాలయం జమైకాలోని కింగ్స్టన్లో ఉంది. మానవాళి ఉమ్మడి వారసత్వంగా పేర్కొనబడిన అంతర్జాతీయ సముద్ర గర్భ ప్రాంతంలో ఖనిజాలకు సంబంధించిన అన్ని కార్యకలాపాలను నిర్వహించడం, నియంత్రించడం మరియు పర్యవేక్షించడం ఈ ఐఎస్ఏ యొక్క విధి.